అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సినీ పరిశ్రమ భేటీతో రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమతో భేటీ అంశంపైన ఒక ట్వీట్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ కావడం జరిగింది. సినీ పరిశ్రమ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సహకారం ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. భరోసా ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా సహకారం ఇస్తామని చెప్పి ఒక భరోసా, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశామంటూ చెప్పుకొచ్చారని. అట్ ది సేమ్ టైం ఈ భేటీలో తనతో పాటు పాల్గొన్నటువంటి ఇతర వ్యక్తుల పేరు కూడా మెన్షన్ చేశారు. బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇతర ఉన్నతాధికారులతో పాల్గొన్నానంటూ మెన్షన్ చేశారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సహకారం ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఎస్ మధు, మనం మాట్లాడుతున్న విషయంలో ఇండైరెక్ట్గా చాలా వరకు చర్చకు వచ్చాయి. ఈ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, కమిటెడ్గా ఉండాలి, కొంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా రేవంత్ రెడ్డి వారికి ఒక రకంగా వార్నింగే ఇచ్చినట్టుగా ఆఫ్ ద రికార్డు తెలుస్తోంది. కానీ ఇటు దిల్ రాజు కానివ్వండి, సీఎం కానివ్వండి, చాలా సున్నితంగానే, చాలా ఏం జరగలేదు, చాలా తేలికపాటుగా జరిగిందనే రకంగా వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు కనబడుతున్నాయి. అంటే ఇంకా ఏమైనా సీరియస్ ఇష్యూస్ అక్కడ చర్చకు వచ్చాయా? అంటే కాస్త సీరియస్ గానే మాట్లాడారు ముఖ్యమంత్రి లోపల అనేటువంటిది పాయింట్స్ బట్టి తెలుస్తా ఉంది. లోపల అంశాలకు సంబంధించి సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు సాల్వ్ చేస్తామని చెబుతూనే ఇక నుంచి ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండేలా, ప్రభుత్వానికి తెలియకుండా సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఇలాంటి షోలకు అనుమతి కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించిన వాటిని ప్రభుత్వం దృష్టిలో జరిగేలాగానే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముంబైలో, ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఫిలిం హబ్ గా ఉన్నటువంటి ప్లేస్ ముంబై, బాంబే, బాలీవుడ్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ అంతా బాంబేలో ఉంటుంది. బాంబేలో ఎలాంటి వాతావరణం ఉంటుంది, బాలీవుడ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దీనిపైన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది, దానిపైన ఆలోచన చేస్తుంది. సో ఆ రకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. హాలీవుడ్, బాలీవుడ్ కూడా హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందంటూ చెప్తూనే ఒక పెద్ద సదస్సును ఏర్పాటు చేస్తాం, సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ఒకటి ప్రయత్నం కోసం అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ చెప్పారు. కేవలం మాకు ఫార్మా ఇండస్ట్రీ, రియల్ ఇండస్ట్రీ, తర్వాత ఇతరత్రకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఎలాగా ఉన్నాయో మిగతాకు సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీ కూడా మాకు ఇంపార్టెంట్ అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కంటే ముఖ్యంగా ఇంకా ఫ్యూచర్ లో అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకునే అలా కూడా సినిమా ఇండస్ట్రీకి సహకరిస్తామంటూ చెప్పారు. మొత్తం 140 కోట్ల ఉన్నటువంటి భారతదేశంలో ఒలింపిక్స్ లో పథకాలు తెచ్చుకోలేకపోతుంది, దానికోసం స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడతా ఉన్నామంటూ తెలంగాణలో చేస్తున్నటువంటి అంశాలను కూడా సినీ ఇండస్ట్రీ వారికి వివరించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఏ అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటుంది అంటూ. తర్వాత గంజాయి, డ్రగ్స్ సంబంధించినటువంటి విషయాలపైన ఎలా ఉక్కుపాదం మోపుతుందో అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికే హైదరాబాద్ ఐటీ హబ్ గా, ఫార్మా హబ్ గా ఉంది. ఇకపైన క్యాపిటల్, అంటే వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ సినిమాస్ కూడా కాబోతోంది. ఆ రకంగా ఆలోచన చేయాలని అటు ముఖ్యమంత్రి చెప్పడం కానివ్వండి, ఎఫ్డీసీ చైర్మన్ కూడా చెప్పుకొచ్చారు, కమిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు. సో దీనికి సంబంధించి బడ్జెట్ లో కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కోసం ఏదైనా కేటాయించే అవకాశం ఉందా రానున్న రోజుల్లో? ఫర్దర్ గా నెక్స్ట్ ఇయర్ కానివ్వండి, ఇంకేదైనా స్పెషల్ గా దీని గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? స్పెషల్ గా అది అంత ఈజీ విషయం ఏం కాదు. ప్రపంచ క్యాపిటల్ ఆఫ్ సినిమాస్, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ సినిమాస్ కావాలనుకున్నప్పుడు చాలా చిన్న విషయం ఏం కాదు, కేవలం మాటల్లో మాట్లాడితే సరిపోయే అంశం ఏం కాదు. చాలా పెద్ద ఎత్తున అనేక ఆటుపోటు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆర్థికపరమైన అంశాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున సీఎం చాలా ఛాలెంజ్గా ఉన్నారు కాబట్టి బడ్జెట్ కేటాయింపులో కూడా ప్రత్యేకంగా ఇకపైన సినిమా కేటాయించే అవకాశం ఉందా? రైట్, ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన ట్వీట్ అది. సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ కావడం జరిగింది. సినీ పరిశ్రమ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సహకారం ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా మనం చూడాల్సింది ఏంటంటే సినీ పరిశ్రమ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సహకారం ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డెవలప్మెంట్ కోసం మేము పాల్గొంటామని రకాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పుకొచ్చారైనా. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతున్న అంశం ఏంటంటే సినిమా ఇండస్ట్రీని తెలంగాణ, హైదరాబాద్ రాజధానిని సో ఇప్పటికే ఐటీ హబ్గా, ఫార్మా హబ్గా ఉంది కాబట్టి వరల్డ్ సినిమా క్యాపిటల్ చేయాలంటే చిన్న విషయమేం కాదు. సో ఇవన్నీ నిర్ణయాలు చూస్తుంటే ఇకపైన బడ్జెట్లో సినిమా ఇండస్ట్రీకి కూడా నిధులు కేటాయిస్తారా అనే ఒక చర్చ కూడా పరమైన చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో సీఎం రేవంత్ రెడ్డి మాటల విషయం పైన ఏం జరిగిందనే విషయం దిల్ రాజు చెప్పుకొచ్చారు. సో అయితే అక్కడ జరిగినటువంటి తీరు ఒక రకంగా ఉంది అంటూ చెప్తూనే మరొక వైపుగా ఇంకో కొన్ని వ్యాఖ్యలు సున్నితంగా చాలా చిన్న విషయాలు చెప్పుకొచ్చారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చాలా ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది, చాలా ఆగ్రహావేశాలకు లోనయ్యారు ఆయన.
చాలా పెద్ద ఎత్తున ఆ సినిమా ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, సామాజిక బాధ్యతతో ఉండాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి, మీరు ప్రభుత్వానికి సహకరించాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీరు కూడా ప్రజా శాంతి భద్రతల్లో విఘాతం కలిగించే విధంగా చర్యలు తీసుకోకూడదు, మీ ఫ్యాన్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి, బౌన్సర్ల పైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని చాలా కడకడిగా చెప్పినట్టు తెలుస్తోంది. సో ఈ భేటీ పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.